సార్ మీరు ఫీజు 5 రూపీస్ నుంచి 10 రూపీస్ స్టార్ట్ చేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన 5 రూపీస్ డాక్టర్ పిలుస్తారు. అది కానీ ఇన్స్పిరేషన్. అప్పట్లో అదే ఉండే. మరి ఇప్పుడు కూడా మీరు 200 వేసారు, లేదా 150, 100 వేసారు. అసలు కొంతమంది తీసుకోలేదు సార్. 200 కానీ అందరు కాదు 200. కొంతమందిని చూస్తే నాకు తీసుకోపోతుంది. ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు వాడు ఏదో చిన్న పని చేసుకుంటాడు, ఒక పక్కన పిల్లోడికి జ్వరం అది వస్తుంది. నేను చేయగలిగింది ఏంటంటే దాంట్లో తగ్గించుకోవాలి. ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీవన్. మస్ట్ అండి నన్ను అడిగితే. ఈ సీజన్లో జ్వరం వచ్చి తెచ్చుకునే కంటే అది వేసుకుంటే మేలు కదా. అదొకటి, టైఫాయిడ్ ఒకటి ఎవ్రీ 3 years వేసుకోవచ్చు అండి. నేను ఎక్కువగా 10th వాళ్ళకి చెప్తా. 10th డిగ్రీ దాకా 2 సార్లు వేసుకున్నారు అనుకోండి, వాళ్ళ డిగ్రీ అయిపోతుంది. ఒకవేళ వేసుకోలేదు అనుకోండి, ఆ డిగ్రీ టైం ఎగ్జామ్స్లో కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అనుకోండి, కష్టం. టైఫాయిడ్ మెయిన్గా ఫుడ్, వాటర్ ఉంది. నాకు ఎప్పుడైనా పాలు అయిపోతే మీ దగ్గరికి వస్తాను. మీరు ఒక 2 daysకే మెడిసిన్ రాస్తారు. సరే, ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని వెళ్తే ముందు అడ్మిషన్ కార్డ్కి 1000 రూపాయలు, ఒక 3-4 వేలు స్కానింగ్లు. ఇప్పుడు అవన్నీ ఎందుకంటేనండి మనకు తెలియకపోతే అవన్నీ కావాలి. మాకేంటంటే పేషెంట్ ఎగ్జామినేషన్, హిస్టరీ, ట్రీట్మెంట్ అంతే. అప్పట్లో ఏం లేవు కదా. మా టీచర్స్ మాకు ఇచ్చిన ట్రైనింగ్ అది. వాళ్ళు చెప్పేవాళ్ళు పేషెంట్ వస్తుంటేనే కనుక్కోవాలి. అది అట్లా ఉండేవాళ్ళు టీచర్స్. సార్ నిజంగా చాలా మందికి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఒక మీరు సరిగ్గా చూడరు అనుకుంటారు. కాదండి, గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ప్రొఫెసర్స్ ఉంటారు, మంచి డాక్టర్స్ ఉంటారు, ఎక్విప్మెంట్ బాగుంది, బాగా చూస్తారు. అక్కడికి పోతే కొంచెం రష్ ఉంటుంది, తిరగాల్సి వస్తుంది, అటు ఇటు అక్కడికి పోయి ఇక్కడికి పోతారు. ఇది ఒక్కటే కానీ అదర్వైజ్ ట్రీట్మెంట్ బాగుంటుంది. పునీత్ రాజ్ కుమార్ కన్నడ హీరో, అంత హెల్దీ. అసలు డైట్ లో కానీ ఇవన్నీ కానీ అంత సడన్ గా జరిగితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? రే మనం హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా టైం ఇది జరుగుతుందంటే. కరోనా తర్వాత అది హార్ట్ అటాక్స్. దే ఆర్ నాట్ రీచింగ్ హాస్పిటల్. సడన్ డెత్. బాగానే ఉంటాడు, మాట్లాడుతుంటాడు, సడన్ డెత్. అంటే కరోనా అటాక్ అయింది దానివల్ల లేకపోతే వ్యాక్సిన్ వల్ల? ఇప్పుడు ఈ ఫ్లూ వ్యాక్సిన్ అన్ని పీపుల్స్ క్లినిక్ అని అప్పటి నుంచి అదే పేరు. అప్పుడు ప్రశాంతి క్లినిక్, పీపుల్స్ క్లినిక్ అంటే నెల్లూరులో ప్రజా వైద్యశాల. కొంచెం సర్వీస్ మైండెడ్ అయినది.